వెల్కమ్ బ్యాక్. తిరుమల వెంకన్న శీఘ్ర దర్శనంపై కొత్త వివాదం రాజుకుంది. స్వామివారిని 2 గంటల్లోపే దర్శించుకోవడానికి ఏఐ టెక్నాలజీ వినియోగించే ప్రతిపాదన చేస్తున్నామని టీటీడీ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల శీఘ్ర దర్శనం అధ్యయనం కోసం పలు సంస్థలతో టీటీడీ సంప్రదింపులు జరుపుతోంది. అయితే గంటలో శ్రీవారి దర్శనం అసంభవమంటూ టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించినా శీఘ్ర దర్శనం కష్టమేనని ఎల్వి చెప్పారు. ఏఐ కోసం టీటీడీ ధనాన్ని వృధా చేయడం మంచిది కాదని తెలిపారాయన. దర్శనాన్ని 3 గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అనే ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే. కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. ఏఐపై ఎల్వి సుబ్రహ్మణ్యం అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. భక్తుల ఇబ్బందులు తగ్గించడానికి ఏఐ వినియోగంపై దృష్టి పెట్టామని అన్నారు. సులభతర దర్శనంపై అధ్యయనానికి గూగుల్, టీసీఎస్ సంస్థలు ముందుకు వచ్చాయన్న బిఆర్ నాయుడు ఈ సంస్థలు టీటీడీకి ఉచితంగా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. దాతల సాయంతో చేస్తున్న పనిని వృధా అనడాన్ని సుబ్రహ్మణ్యం విజ్ఞతకే వదిలేస్తున్నా అని బిఆర్ నాయుడు అన్నారు. ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకాలన్న వ్యాఖ్యలు సబబు కాదన్న బిఆర్ నాయుడు ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. భక్తులు గంటలు రోజుల తరబడి షెడ్లలో, కంపార్ట్మెంట్లలో పడిగాపులు మంచిదా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ఏఐని టీటీడీ భక్తుల కోసం వాడటంలో తప్పులేదు అని బిఆర్ నాయుడు అన్నారు.